హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఇంకొక బ్యూటిఫుల్ బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా వర్క్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఫస్ట్ మనం బ్లౌజ్ పైన డిజైన్ ఈ విధంగా ట్రేస్ చేసుకోవాలి. సింపుల్ డిజైనే కాబట్టి అంటే మనకి ఒకటే డిజైన్ రిపీటెడ్గా వస్తుంది. సో ఇలాంటి డిజైన్ మనము బ్లౌజ్ పైన ఏ విధంగా ట్రేస్ చేసుకోవాలి ఇంతకుముందు వీడియోలో చూపించాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ ఇక్కడ ట్యాబ్లెట్ బీడ్ని కాటన్ థ్రెడ్తో స్టిచ్ చేసేస్తున్నాను. అంటే ఏ కలర్ మనము టాబ్లెట్ బీడ్ తీసుకుంటే ఆ కలర్ కాటన్ థ్రెడ్తో స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఈ బీడ్ చుట్టూతా 2 mm సైజు షుగర్ బీడ్స్ని స్టిచ్ చేసేస్తున్నాను. సో ఈ బీడ్స్ అన్నీ కూడా మనము కాటన్ థ్రెడ్తోనే స్టిచ్ చేసుకుంటాము. తర్వాత దీని చుట్టూతా గోల్డ్ కలరు జరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ వేస్తున్నాను. మనం ఎక్కడ బీడ్స్ స్టిచ్ చేసుకున్నా కూడా కాటన్ థ్రెడ్ యూజ్ చేసుకుంటామండి. తర్వాత ఇక్కడ లీవ్స్కి జరీ థ్రెడ్తోనే చైన్ స్టిచ్ వేస్తున్నాను అవుట్లైను. ఇటు ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్న లీవ్స్కి ఏమో గోల్డ్ కలర్ జరీ థ్రెడ్తో అవుట్లైన్ చైన్ స్టిచ్ వేస్తున్నాను. తర్వాత ఇక్కడ ఉన్న ఈ లీవ్స్కి సిల్వర్ కలర్ జరీ థ్రెడ్తో అవుట్లైన్ చైన్ స్టిచ్ వేస్తున్నాను. అట్లానే ఈ కింద ఉన్న లీవ్స్కి కూడా మళ్ళీ సిల్వర్ కలర్ జరీ థ్రెడ్తో అవుట్లైన్ చైన్ స్టిచ్ వేసుకోవాలి. తర్వాత ఇక్కడున్న ఈ లీఫ్కి కూడా సిల్వర్ కలర్ జరీ థ్రెడ్తో ఇట్లా అవుట్లైన్ అనేది వేసేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఈ మధ్యలో ఉన్న లీఫ్కి కట్ బీడ్స్ లోడ్ స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. ఇక్కడ కూడా కాటన్ థ్రెడ్ యూజ్ చేస్తున్నాను కట్ బీడ్స్ని స్టిచ్ చేయడానికి. ఇలా బీడ్స్ లోడ్ స్టిచ్ అవన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయండి. ఈ స్టిచెస్ అన్నీ కూడా ఛానల్లో స్టార్టింగ్లో ఉన్నాయి. ఎవరైనా కొత్తగా నేర్చుకోవాలనుకుంటే కనుక ఆ వీడియోస్ చూసుకుని నేర్చుకోండి. ఇక్కడ కొంచెం ఫాస్ట్గా చూపించాలి, ఎందుకంటే మొత్తం డిజైన్ అంతా చూపించాలి కాబట్టి స్లోగా చూపిస్తే మనకి వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. కొత్తగా నేర్చుకోవాలనుకుంటే స్లోగా కావాలి అనుకుంటే కనుక వీడియోస్ స్టార్టింగ్లో ఉంటాయి మన ఛానల్లో, చూసుకుని నేర్చుకోండి. సో ఇట్లా ఈ మధ్యలో ఉన్న లీఫ్ని కట్ బీడ్స్ లోడ్ స్టిచ్ చేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఫ్రెంచ్ నాట్స్ వేసుకోవడానికి జరీ థ్రెడ్ ఒక పెట్ట దారం తీసుకుని నార్మల్ నీడిల్కి ఎక్కించుకుని తర్వాత చివరిని ఈ విధంగా ముడి వేసుకోవాలి. ఫస్ట్ ఇట్లా నీడిల్ని ఇలా పైకి తీసుకుని దాని పక్క నుంచి ఇలా నీడిల్ని కింద దించేసుకోవాలి. అప్పుడు మనం స్టార్టింగ్ నాట్ వేసాం కదా, ఆ నాట్ పైకి రాకుండా ఉంటుంది. ఇప్పుడు లాంగ్ ఫ్రెంచ్ నాట్ అనేది వేసుకుంటూ ఇక్కడ లీఫ్ని ఫిల్ చేసుకోవాలి. ఇట్లా నీడిల్ని పైకి తీసుకుని నీడిల్కి థ్రెడ్ని ఒకసారి చుట్టుకుని మనకి ఎక్కడికి కావాలో అక్కడికి నీడిల్ని కింద దించుకుంటే లాంగ్ ఫ్రెంచ్ నాట్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇట్లా లాంగ్ ఫ్రెంచ్ నాట్తో ఈ లీఫ్ అంతా ఫిల్ చేసేసుకోవాలి. ఇక్కడ ఇంతకుముందు మనము సిల్క్ థ్రెడ్తో ఎక్కువగా ఫ్రెంచ్ నాట్స్ అనేవి వేసుకుంటూ ఉండేవాళ్ళం. ఇప్పుడు జరీ థ్రెడ్స్ వస్తున్నాయండి ఫ్రెంచ్ నాట్స్ వేసుకోవడానికి, చాలా బాగుంటున్నాయి ఫ్రెంచ్ నాట్స్ వేసుకుంటే. ఫ్రెంచ్ నాటు, లాంగ్ ఫ్రెంచ్ నాట్, రింగ్ ఫ్రెంచ్ నాట్ ఇట్లా అన్నీ కూడా జరీ థ్రెడ్తో వేసుకోవచ్చు. ట్రై చేయండి, కోన్ షేప్లో వస్తున్నాయి జరీ థ్రెడ్స్. ఈ జరీ థ్రెడ్ ఒక పేట దారం తీసుకుంటే సరిపోతుంది. ఇవి ఒక పేట దారమే 6 వరుసలు కలిపి ఒక పేట దారంగా ఉంటున్నాయి. సో అందుకని మనం ఇక్కడ ఒక పేట దారం తీసుకుంటే సరిపోతుంది ఫ్రెంచ్ నాట్ వేసుకోవటానికి. సిల్క్ థ్రెడ్ అయితే 6 పేటలు తీసుకుంటాం కదా, ఇక్కడ ఒక పేట తీసుకుంటే మనకి లావుగానే వస్తుంది. తర్వాత కట్ బీడ్స్ని స్టిచ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఈ లీఫ్లో జర్దోజీ లోడ్ స్టిచ్ వేసుకోవటానికి ఫస్ట్ ఈ మధ్యలో ఎంబోజింగ్ లుక్ కోసము జర్దోజీ కంటిన్యూస్ స్టిచ్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి. ఇక్కడ జర్దోజీని కూడా కాటన్ థ్రెడ్తోనే స్టిచ్ చేసుకోవాలి. మనం ఏ కలర్ జర్దోజీ తీసుకుంటే ఆ కలరు కాటన్ థ్రెడ్తో స్టిచ్ చేసుకోవాలి. సో మధ్యలో కంటిన్యూస్ స్టిచ్ వేసుకున్న తర్వాత దానిపైన లోడ్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా జర్దోజీ లోడ్ స్టిచ్ వేసుకోవాలి. జర్దోజీని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఇట్లా లోడ్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ కూడా ఒకేసారి వేసుకుంటూ ఇక్కడ ఫిల్లింగ్ అనేది చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఉన్న ఈ చిన్న లీఫ్లో క్రాస్ లోడ్ స్టిచ్ వేసుకోవాలి.
సో ఇక్కడ కూడా మనకి ఎంబోజింగ్ లుక్ కోసము ఇలా చిన్నగా ఒక జర్దోజీ పీస్ తీసుకుని ఈ మధ్యలో ఇలా స్టిచ్ చేసుకుని దీనిపైన లోడ్ స్టిచ్ వేసుకుంటే మనకి లీఫ్ అనేది కొంచెం ఎంబోజింగ్ లుక్ అనేది వస్తుంది. ఇలా క్రాస్ లోడ్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ లీఫ్లో. తర్వాత ఈ కట్ బీడ్స్ స్టిచ్ చేసాం కదా, దీని పక్కన జర్దోజీ కంటిన్యూస్ స్టిచ్తో స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ జర్దోజీ కంటిన్యూస్ స్టిచ్తో ఇట్లా రౌండ్ షేప్లో స్టిచ్ చేసుకుని దీనిపైన మనం జర్కన్ స్టోన్ అనేది అతికించుకుంటాము. దానికోసం ఇట్లా బేస్ జర్దోజీ కంటిన్యూస్ స్టిచ్ అనేది వేసుకోవాలి. తర్వాత ఇక్కడ స్టెమ్ షేప్లో జర్దోజీ స్టెమ్ స్టిచ్ వేస్తున్నాను. దానికోసం పైకి ఒక లాంగ్ చైన్, స్మాల్ చైన్ వేసుకోవాలి. ఈ లాంగ్ చైన్కి జర్దోజీ పీస్ వేసుకోవాలి. మళ్ళీ వెనక్కి ఓన్లీ థ్రెడ్తోనే లాంగ్ చైన్, స్మాల్ చైన్ వేసుకోవాలి. పైకి లాంగ్ చైన్ వేసేటప్పుడు మాత్రము లాంగ్ చైన్కి జర్దోజీ పీస్ వేసుకోవాలి. ఇక్కడ స్టెమ్ షేప్ చాలా చిన్నగా ఉంది కాబట్టి మనం జర్దోజీ పీసెస్ అనేవి చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. అప్పుడే షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా మళ్ళీ జర్దోజీ కంటిన్యూస్ స్టిచ్తో ఇట్లా రౌండ్ షేప్లో స్టిచ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఈ రౌండ్ షేప్ ఎందుకంటే మనం జర్కన్ బేస్ యూజ్ చేయకుండా ఇలా కంటిన్యూస్ స్టిచ్ చేసేసి దీనిపైన మనం జర్కన్ స్టోన్స్ అనేవి అతికించేసుకుంటాము. తర్వాత ఇక్కడ బార్డర్కి సిల్క్ థ్రెడ్తో చైన్ స్టిచ్ వేసేస్తున్నాను. సో ఇది కట్ వర్క్ బ్లౌజ్ అండి. సో కట్ వర్క్ టైప్ బ్లౌజెస్కి ఇట్లా అవుట్లైన్ ఫస్ట్ మనం డిజైన్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇట్లా అవుట్లైన్ అనేది వేసుకుంటాము, బార్డర్ అనేది వేసుకుంటాము. ఫస్ట్ ఒక థ్రెడ్తో ఇట్లాగా చైన్ స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక థ్రెడ్తో చైన్ విత్ జిగ్జాగ్ స్టిచ్ వేసుకోవాలి. దానికోసం ముందు చైన్ స్టిచ్ వేసేసుకుని తర్వాత దీనిపైన జిగ్జాగ్ స్టిచ్ అనేది వేసుకోవాలి. సో కట్ వర్క్కి ఇట్లా మనము చైన్ విత్ జిగ్జాగ్ స్టిచ్ అనేది వేసుకుంటాము. ఇప్పుడు మనకి ఇక్కడ చైన్ విత్ జిగ్జాగ్ స్టిచ్ ఏ షేప్లో వస్తుందో బ్లౌజ్ని మనము కట్ చేసి స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా అదే షేప్ అనేది వస్తుంది. అట్లానే స్టిచ్ చేసుకోవాలి. పూర్తిగా రౌండ్ షేప్ కాకుండా ఇక్కడ కట్ వర్క్ ఏ టైపులో వస్తుందో అదే టైప్లో మనము బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చేయించుకోవాలి. ఇట్లా చైన్ విత్ జిగ్జాగ్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ బుటీస్ మనం అక్కడక్కడ బ్యాక్ నెక్, హ్యాండ్స్కి బుటీస్ లాగా వేసుకోవటానికి జరీ థ్రెడ్తో ఇట్లాగా అవుట్లైన్ వేసేసుకుని అంటే రౌండ్ షేప్లో చైన్ స్టిచ్ వేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనం రౌండ్ షేప్లో జర్దోజీ కంటిన్యూస్ స్టిచ్ చేసాం కదా, దాని లోపల ఇట్లాగా ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టేసేసి జర్కన్ స్టోన్స్ని అతికించేసుకోవాలి. తర్వాత ఈ రౌండ్ షేప్ చైన్ స్టిచ్ లోపల ఫ్రెంచ్ నాట్ వేసుకోవటానికి సిల్క్ థ్రెడ్ 6 పెట్టెల దారం తీసుకుని నీడిల్కి ఎక్కించుకుని ఇలాగా ఫస్ట్ నీడిల్ని పైకి తీసుకుని మళ్ళీ వెంటనే నీడిల్ని కిందకి దించేసి పక్క నుంచి తర్వాత ఇట్లాగా ఫ్రెంచ్ నాట్ అనేది వేసుకోవాలి. ఇలా ఎక్కడెక్కడైతే మనం బుటీస్ వేద్దాం అనుకున్నాం అక్కడ ఇట్లాగా చైన్ స్టిచ్ వేసుకొని దాని లోపల ఇలాగా ఫ్రెంచ్ నాట్ అనేది వేసుకోవాలి. సో మొత్తం అంతా అయిపోతే మనకి బ్లౌజ్ డిజైన్ అనేది ఈ విధంగా ఉంటుందండి. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది బ్లౌజ్ డిజైను. ఇది బ్యాక్ నెక్. ఇదే విధంగా మనం హ్యాండ్స్కి కూడా సేమ్ ఇదే డిజైన్ స్టిచ్ చేసుకుని అక్కడక్కడ బుటీస్ అనేవి వేసుకోవాలి. ఇది బ్యాక్ నెక్, హ్యాండ్స్, ఇది ఫ్రంట్ నెక్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.